ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సినిమా షూటింగ్లో చెమటలు చిందించటం. మళ్ళీ అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూర్చొని ఉద్యోగం చేయడం. రోజుకు కేవలం 3 గంటల మాత్రమే నిద్రపోతూ నమ్మిన కల కోసం, కడుపు ఆకలి కోసం ఒక మనిషి ఏకంగా 2 ఏళ్ల పాటు యుద్ధం చేస్తే అతనే ఈ రోజు టాలీవుడ్ మెచ్చుకున్న వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. మన టాలీవుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ కానీ అద్భుతమైన నటన నైపుణ్యం ఉన్న హీరో ఎవరు అంటే మనకు మొదట గుర్తొచ్చే పేరు సత్యదేవ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి సినిమాల్లో ఒక చిన్న సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ రోజు గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికే విలన్ గా నిలబడి ఢీకొట్టే రేంజ్ కి ఎదిగారు సత్యదేవ్. అసలు ఎలాంటి గాడ్ ఫాదర్ లేని సత్యదేవ్ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఇటీవల ఒక పాపులర్ పాడ్కాస్ట్ షోలో ఆయన చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాల్సిన మీ జీవితాన్ని మార్చే ఆ 5 మోటివేషన్ సూత్రాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సత్యదేవ్ ప్రయాణం అందరి హీరోలలాగా పూలబాట కాదు. పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా పరిచయం అయినప్పటికీ ఆ తరువాత బ్లఫ్ మాస్టర్ సినిమాతో నటుడిగా ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పటికీ ఆయన వెనుక ఉన్న స్ట్రగుల్ చాలా పెద్దది. ఇటీవల పాడ్కాస్ట్ లో సత్యదేవ్ తన కెరీర్ మొదట్లో పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన అన్న మాటలు ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడి గుండెకు తగులుతాయి. ఆ రోజుల్లో నాకు చాలా భయమేసింది, చాలా డెస్పరేట్ అయిపోయాను. ఎందుకంటే కడుపు కాలితే ఏదైనా చేసేస్తాం. అందుకే నేను ఒక ప్లాన్ వేసుకున్నా. నా సినిమా కళను వదల్లేదు, అలాగని లైఫ్ సెక్యూరిటీని ఇచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదల్లేదు. పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు షూటింగ్స్ చేసేవాడిని. మళ్ళీ సాయంత్రం 6 నుండి నైట్ 3 గంటల వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. 2 పడవల మీద ప్రయాణం వద్దు అంటారు మన పెద్దలు. కానీ సత్యదేవ్ ఆ 2 పడవలను ఒకే వేగంతో నడిపి సక్సెస్ అయ్యారు. ఆ కష్టాల నుండి, ఆ అనుభవాల నుండి పుట్టినవే ఆయన చెప్పిన ఈ 5 జీవిత సత్యాలు. ఇప్పుడు సత్యదేవ్ చెప్పిన ఆ 5 జీవిత సత్యాలేంటో చూద్దాం. ప్రయత్నాన్ని వదలకూడదు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే విజయం సాధించగలరు. ఎవరైనా ఏదైనా అచీవ్ చేస్తారు. కాకపోతే మధ్యలో దాన్ని వదలకుండా ఉండాలి. అంతే ప్రయత్నిస్తూ ఉండాలి. చాలా మంది లైఫ్లో కొంచెం కష్టం రాగానే లేదా ఒక 2 ఓటములు చూడగానే ప్రయత్నాన్ని ఆపేస్తారు. కానీ సత్యదేవ్ చెప్పేది ఏంటంటే టాలెంట్ కంటే ముఖ్యం పట్టుదల. గెలిచే వరకు మొండిగా నిలబడితే సక్సెస్ అదే వస్తుంది. ఇక రెండవది, కిరీటం కాదు దేవుడు యుద్ధాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను రాజును చేయాలనుకుంటే నీకు డైరెక్ట్ గా కిరీటాన్ని ఇవ్వడు, ముందు యుద్ధాన్ని ఇస్తాడు. సో నేను రాజు అవ్వాలని కోరుకుంటే టింగుమని నెత్తి మీద కిరీటం రాదు, ఫస్ట్ యుద్ధం వస్తుంది. యుద్ధంలో నువ్వు గెలిస్తేనే రాజు అవుతావు. వాట్ ఎ లైన్! మనకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మనల్ని పడదోయాలని కాదు, మనల్ని ఒక రాజులా మార్చడానికి దేవుడు మనకు ఒక యుద్ధాన్ని ఇస్తున్నాడు అని అర్థం. ఆ కష్టాలను ఎదిరించి నిలబడితేనే రేపు మనం అనుకున్న సామ్రాజ్యానికి రాజులమవుతాం. ఇక మూడవది, చేస్తే పీక్స్లో చేయాలి, లేదంటే అస్సలు చేయకూడదు. లైఫ్లో కొన్ని విషయాలు ఉంటాయి, అది ఎందుకు చేయలేకపోయాం అని తర్వాత బాధపడకూడదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే లేదా ఒక పని చేయాలనుకుంటే అది చేస్తే పీక్స్లో చేయాలి, లేదంటే అస్సలు చేయకూడదు. సైలెంట్గా ఊరుకోవాలి. నేను చేయగలిగాను అంటే ఈ ప్రపంచంలో ఎవడైనా చేయగలడు. సగం సగం మనసుతో ఏ పని చేయకూడదు. దిగామా ఇక అందులో మనమే టాప్ అవ్వాలి. సత్యదేవ్ నమ్మిన సూత్రం ఇదే. సాఫ్ట్వేర్ చేసిన, యాక్టింగ్ చేసిన ఆయన 100% ప్రాణం పెట్టారు కాబట్టే ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఇక నాలుగోది, నిర్ణయం నీదైతే 10 మందితో డిస్కషన్ వద్దు. నీకు ఒక పని అవ్వకూడదు అనుకుంటే 10 మందితో డిస్కస్ చేయి. అదే ఆ పని ఖచ్చితంగా అవ్వాలి అనుకుంటే నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకో. మనం ఒక కొత్త పని మొదలు పెట్టేటప్పుడు 10 మందిని సలహాలు అడిగితే వాళ్ళు 10 రకాల భయాలను మన బుర్రలో పెడతారు. నీ కళ ఏంటో నీకు తెలుసు, నీ స్టామినా ఏంటో నీకు తెలుసు. కాబట్టి డెసిషన్ నీదైనప్పుడు నీ గుండె మాట మాత్రమే వినాలి. ఇక ఐదవది, నన్ను పడగొట్టలేవని చెప్పడానికే డబుల్ వర్క్. నన్ను ఎవరైనా ఏదైనా అన్నారనుకో, లేదా నన్ను తక్కువ చేసి మాట్లాడారనుకో, నేను వాళ్లతో గొడవ పడను. అంతకుముందు కంటే 2 రెట్లు ఎక్కువగా పని చేస్తాను. నువ్వు నన్ను పడగొట్టలేవని నా పనితో వాళ్లకు సమాధానం చెప్పడానికే ఆ కష్టం. మనల్ని ఎవరైనా విమర్శిస్తే మాటలతో సమాధానం చెప్పడం కాదు, మన సక్సెస్తో వాళ్ళ నోళ్లు మూయించాలి. నన్ను నెట్టేయాలని చూసిన ప్రతిసారి డబుల్ ఎనర్జీతో పైకి లేవాలి. జీవిత సత్యాలు సత్యదేవ్ కేవలం మాటల్లో చెప్పడమే కాదు, తన రాబోయే సినిమాల కోసం ప్రాణం పెట్టి పనిచేస్తూ నిజంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో రావు బహదూర్,
ఫుల్ బాటిల్, గరుడ, చాప్టర్ 1 మరియు సమవర్తి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల విడుదలైన రావ్ బహదూర్ గ్లిమ్స్ చూసినా, సమవర్తి మేకింగ్ వీడియో చూసినా అందులో సత్యదేవ్ పడిన కష్టం, ఆయన చూపించిన వేరియేషన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన నటనలో ఉన్న ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే రాబోయే రోజుల్లో సత్యదేవ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్లు కొట్టి తన రేంజ్ ను మరింత పెంచుకోవటం ఖాయం అనిపిస్తోంది. ఇది మన టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ మరియు ఆయన చెప్పిన 5 అద్భుతమైన జీవిత సత్యాలు. లైఫ్ లో ఎప్పుడైనా మీకు కష్టంగా అనిపించినప్పుడు, ఓడిపోతున్నాం అని భయం వేసినప్పుడు సత్యదేవ్ చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు కిరీటాన్ని ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు. గెలిచి రాజు అవ్వడమే మన పని. మరి సత్యదేవ్ చెప్పిన ఈ 5 మోటివేషన్ సూత్రాలలో మీకు బాగా కనెక్ట్ అయిన, మీ జీవితానికి సెట్ అయ్యే ఆ ఒక్క బెస్ట్ సూత్రం ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.